అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇంట్రొడ్యూస్ చేసి రాము గారే. ఓహ్! మీ రాము గురువు గారు, రాము మా గారు. గురువు గారు రాము గారే. ఓకే. కానీ మీ ఏజ్‌కి, మీ క్యారెక్టర్స్‌కి మీ మీ గురువులకి సంబంధమే ఉండదు. అవును. ఆ! మీకు దాదాపు 62, 63 సంవత్సరాలని నేను విన్నాను. అవును. ఆ! 62 ఇయర్స్ నేను ఇప్పుడు. 62 ఇయర్స్. జూన్ వస్తే 62. ఆ! బట్ అట్లా లేరన్నా ఎలా మెయింటైన్ చేస్తారు అంటే అసలుకి? నేను నా టైమింగ్ ఏంటంటే రోజు నేను 3:45కి లేస్తాను. ఆ. లేచి యోగా చేస్తాను. హ్మ్. జిమ్ వర్కౌట్ చేస్తా. హ్మ్. సో అందుకు ఇంకోటి మెయిన్ ఏంటంటే మనిషి అనేవాడు లోపల ఏం పెట్టుకోవద్దు. ఓపెన్‌గా ఉండాలి. ఓకే. ఏం తీసుకెళ్తాం మనం? ఓపెన్‌గా ఉంటే గొడవలు అవుతాయి మళ్ళీ. ఓపెన్ మీన్స్ మనం ప్రతి వాడి గురించి బ్యాడ్‌గా ఆలోచించడం, వాడెవడో డెవలప్ అయ్యాడని, వీడెవడో డెవలప్ అయ్యాడని, కర్మలో ఏముంటే అది జరుగుతది. హ్మ్. నేను ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు. హ్మ్. ఆర్టిస్ట్ అయ్యాను. హ్మ్. ఇలా అందరూ గుర్తుపడతారు. హ్మ్. దానికి టెన్షన్ పడి నాకు సినిమాలు రావాలని చెప్పి టెన్షన్ పడితే ఏజ్ తెలిసిపోద్ది. హ్మ్. చాలా మంది అలాగే ఇదవుతారు కానీ ఇండస్ట్రీలో. ఒక ఆర్టిస్ట్ కష్టం కదా అలా ఉండటం ఓపెన్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాలి ఇక్కడ. నాకు అలవాటు చెడే అందుకే మా అందుకే వెనుకబడి ఉన్నా నేను. సో వెనకబడి అంటే మీకు చేత కాదు అది చేత కాదు నాకు. అంటే మాట్లాడడం చేత కాదు. అంటే వాళ్ళను ఇది చేయడం చేత కాదు. హ్మ్. సో అందుకే నేను పని వరకు చూసుకొని వచ్చేయటం అంతే. హ్మ్. చాలా కామ్ ఉంటారు. అంతే. మీడియాకి కూడా చాలా దూరం ఉంటారు. చాలా దూరం ఏంటి ఉంటాను. రీజన్ ఏంటి ఏమైనా ఉందా? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఏదో బదులాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక 2-3 పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడికి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు లేడని చెప్పి నేను రైట్ సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు మా అక్క కొడుకు Okay. క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. నమస్తే సార్, నేను టార్జన్ వల్ల. అయ్యో టార్జన్, అరే ఏంట్రా రావడం లేదు, పెద్ద డైరెక్టర్ అతను. ఓకే. నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం ముమ్మాటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది డైరెక్ట్ గా అసిస్టెంట్ పంపించి. అసిస్టెంట్ పంపించి నేను వచ్చానని చెప్పి లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు. అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇచ్చేస్తే అసలు అంటే కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు. సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ బ్లేమ్ చేస్తుంటారు ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు కానీ, మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి? దారుణాలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను. నేను ఆఫీస్లోకి పోవడం. ఇలా ఉంటది పరిస్థితి. నేను ఇన్ని సినిమాలు చేసి నాకే ఇట్లుంటే ఇంకా మామూలుడికి ఏముంటది? వాల్యూ ఉండదు. అదే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఓపెన్ అయ్యి చెప్తూ ఉంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా మనకెందుకు రా బాబు అని వెనక కొంచెం తగ్గేస్తారు. ఇంకా సినిమా పిచ్చి అనేది కాబట్టి ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళైనా ఒక పిచ్చి ఉంటుంది. అరే ఇంకా వేషం ఇది అవుతుందేమో, ఇంకా ఎవడైనా పిలుస్తాడేమో. ఒకసారి అదే ఇందులోకి వచ్చిన తర్వాత రిటర్న్ పోలేం కదా. అవును. సో నాకు గాడ్ గిఫ్ట్ ఏమంటే బిజినెస్ ఉంది కాబట్టి నేను పెద్ద పట్టించుకోను. లేకపోతే చాలా కష్టం. చాలా మందికి పాపం ఇప్పుడు చూసారు కదా మీరు, వెంకట్ సినిమా నేను ఎంతో మందికి చెప్తా, మీరు సినిమా చేస్తూ ఏదైనా బిజినెస్ చేయండి, బిస్కెట్ అని నమ్మండి, కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను చాలా మందికి. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే కంటిన్యూ సినిమాలు వస్తాయని గ్యారెంటీ లేదు. అంటే ఇంత ముందులా ప్రేమలు లేవు, అనురాగం ఆప్యాయత లేదు ఇప్పుడు. ఓకే. మీరు కూడా చెప్పాలంటే దీని మీద బాగా ఎక్కువ ఆలోచించేశారు. అంతే. అవును. మేము ఎంతమంది సినిమా ఆఫర్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి మేము హెల్ప్ చేసాం. నేను వచ్చింది అందుకు మీకోసం. మీ ఇంటర్వ్యూ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేశారు. నిజంగా మీ సమక్షంలో మీకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది స్వార్థం కోసం వర్క్ చేస్తారు, కానీ మీరు నిస్వార్థంగా మీరే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పించడం అనేది గొప్ప విషయం. చాలా మంది యాంకర్స్ ఉన్నారు, కానీ మీరు మాత్రం నేను నిజంగా అందుకే దండం పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఒక వెలిగిన వాళ్ళు. అవును.
అవును మీరు అన్నట్లుగానే వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ సోర్స్ లేక లేక అవును పాపం ఆఫర్స్ లేక అవును చివరి రోజుల్లో వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. నేను అందుకే అది చెప్తా, మీరు ఏదైనా ఒకటి చేయండి అయ్యా, సైడ్ లో ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. ఓకే. ఎందుకంటే చాలా మందిని చూశాను కదా, రంగనాథ్ గారి పరిస్థితి ఏంటి లాస్ట్ లో, అవును, ఊరేసుకొని చనిపోయారు. ఊరేసుకొని చనిపోయి. ఇండస్ట్రీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఎవరు పట్టించుకోరు. మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు తప్ప, అంటే నాకు ఇదే చెప్తున్నా నేను. ఎవరిని చూసినప్పుడు బాగా బాధ అనిపించింది, నా తోటి ఆర్టిస్ట్ ఇంటి ఇట్లా అయిపోయింది జీవితం, ఫైనాన్షియల్ గా కావచ్చు, ఆఫర్లు లేక. చాలా మంది ఉన్నారు పాపం, బయటికి రారు, బయట చెప్పుకోలేరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీరు ఇది చేస్తారు. చాలా మంది రాలేరు కదా అంత దూరం. ఇప్పుడు మీ నంబర్ దొరకదు, మీకు తెలిస్తే పక్కా మీరు హెల్ప్ చేస్తారు. నాకు తెలిసి నేను పక్కా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇంచుమించు 200 మందికి చేసి ఉంటారు. అవును, నాకు తెలుసు. నాకు మీ ఇంట్లో అంటే ఊరుకొచ్చాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. నేను చాలా మంది అడుగుతుంటారు నన్ను, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను ఓపెన్ గా మాట్లాడితే ఏదో దొరికిపోతా. ఇప్పుడు దొరికిపోయినా ఇంకేముందిలే, ఏం జరిగేది ఏం లేదు కదా, ఏముంటది, ఏముంది 62 సంవత్సరాలు జీవితం, ఏమి లేదు, జీరో. చాలా మంది అనుకుంటారు నేను మొత్తం తీసుకుని వెళ్ళిపోతాను, ఏమి లేదు, జీరో. ఓకే. మనం ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఓన్లీ మనమే వెళ్ళిపోతాం, అన్ని ఇక్కడే ఉంటాయి. ఫోటో ఉంటది అంతే. నువ్వు చేసిన మంచితనం ఉంటది, నువ్వు చేసిన ప్రేమ ఉంటది, నువ్వు ఏమి ఇచ్చావో అది నీకు ఉంటది. ఇప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు మాత్రం, ఎన్టీఆర్ గారు మాత్రం ఎందుకున్నారు? వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన మంచి పని. అవునా కదా? అవును. సో చాలా ఓపెన్ గా ఉన్నారు, నిస్వార్థంగా మాట్లాడదాం, స్వార్థంగా కాకుండా. అంతే కదా, సినిమా జీవితం కాకుండా నిజంగా రియల్ లైఫ్ లో తెలుసుకోవాల్సిన చాలా సంఘటనలు మీ ద్వారా తెలుసుకోవచ్చు అన్న. ఒక ప్లాట్ఫామ్ లో మాకు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఆర్టిస్టులు ఓపెన్ అవ్వటం. అలాంటిది మీరు ఓపెన్ అయ్యి మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఓపెన్ చెప్పడంలో ఏముంది? నేనేమి ఇది లేదు కదా, నన్ను ఉన్నది చెప్తున్నా. నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఉన్నది లేనట్లు నాకు రాదు. ఓకే. నేను ఉన్నదే చెప్తా ఏదైనా. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 180 సినిమాలు. అవును. నేర్పించిన పాఠాలు చాలా పాఠాలు ఇంకా చాలా చాలా. బట్ ఇది ఈ ప్రొఫెషన్ కాకుండా ఏంటి మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తారు? నాకు రియల్ ఎస్టేట్ చేస్తా. నేను ఇంతకుముందు ఫైనాన్స్ చేసేవాడిని. నాకు క్యారవాన్స్ ఉండే, 5 క్యారవాన్లు ఉండే నాకు బస్సులో. ఇది మన హీరోస్ కూర్చునేటివి. సో నేను ఎప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళానో మా డ్రైవర్లకే ఇచ్చాను. ప్రతి డ్రైవర్ పిలిచి ఎంత తీసుకో, బతికేసి తీసుకో. 5 డ్రైవర్లకు 5 మందికి ఇచ్చేసాను నేను, డ్రైవర్లకే ఇచ్చా బండ్లు. ఓకే. ఫ్రీగా ఇచ్చేసారా? డబ్బులు తీసుకున్నా. ఫ్రీ ఎందుకు, డబ్బులు తీసుకున్నా. సపోజ్ 15 లక్షలు ఇంత 10 ఇస్తావా, తీసుకో. నేను తీసుకోరా, నాది లేవు, ఓకే తీసుకో. అట్లా డ్రైవర్స్కే ఇచ్చా. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరొకరు 4-5 బస్సులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్కటి చేస్తున్నారు మీరు? కన్స్ట్రక్షన్ చేస్తాను నేను, కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతా. ఇల్లు కట్టి అమ్ముతా. ఓకే. 1, 2, 3 అట్లా. అంటే సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ నుంచి? ముందు నుంచి నాకు లారీస్ ఉండే, లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే. దాని తర్వాత అది కూడా తమ్ముడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే. బట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది, అంటే ఒకప్పుడు చాలా రేర్ గా కనిపించే వాళ్ళు, ఇప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉంటానా, వాళ్ళకి అర్థమై ఉంటది. సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేశారు ఆయన, కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మాక్సిమం సినిమా చేస్తే ఇప్పుడు ఆల్రెడీ వానర్ అని ఒక సినిమా చేస్తున్నా, కొత్త హీరో. మన ప్రియదర్శి ఒకటి రిలీజ్ కుంది, 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా ఎక్కడన్నా? పుట్టి పెరిగింది పరిగి అని, పరిగి దగ్గర రాపుల్ అని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్? ఉండేది హైదరాబాద్. కాందానా అంతా ఏరియా? రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మూలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును, ఎవరు రాలేదు. అవును, అక్కడ కింగ్ వాళ్ళు అంతే, చిన్న సైజు. మంచివాడు వేణన్న కూడా, చాలా మంచి పాపం, హెల్పింగ్ చేసేవాడు బాగా. బట్ ఇంత ఓపెన్ గా మాట్లాడతారు అంటే సమాజం పట్ల అవగాహన ఎక్కువ ఉంది, హెల్ప్ చేసే నేచరు టార్జన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన? అదే మాట ఎక్కువ మీ మీద వస్తుంటది. సెటిల్మెంట్స్ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అవసరం ఉండి అది న్యాయంగా జరిగితే డెఫినెట్ గా మనం చెప్పి పిలిచి, వేరే వాళ్ళకు చెప్పి, మనకు పరిచయం వాళ్ళకి చెప్పి, అన్న ఈ పని ఉంది పాపం చేయండి అని చెప్పడం తప్ప, ఈ సెటిల్మెంట్లు, ఇప్పుడు నా క్యారెక్టర్ సెటిల్మెంట్ అంటారు కదా. మరి సెటిల్మెంట్ ఏంటంటే డబ్బులు తీసుకొని, లేకపోతే ముందు డబ్బులు మాట్లాడుకొని